మాత, ఈనాడు శుభశకునములు ఎదురుగుచున్నవి. నా ఎడమ కన్ను అదురుచున్నది. ఏవో ఆనంద తరంగములు నా మదిలో ఉప్పొంగుచున్నవి. అందులకే చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. నేడు తొలిసారిగా తమ వాక్కులో ఉత్సాహము, మోములో మెరుపు కానవస్తున్నాయి. అవును మాత, నిద్రావస్థలో నాకు నా ఎడమ చేయి నా స్వామిని స్పర్శించినట్లయినది. పుత్రి, నిజమై ఉంటుంది. నీ నాథుడు శ్రీరామచంద్రుడు నిన్నీ నరకము నుండి ఉద్ధరించుటకు వచ్చుచున్నాడు. ఖచ్చితముగా ఆ వానరదూత నీ సందేశమును నీ స్వామికి చేరవేసి ఉంటాడు. వారు వెంటనే తమ అనుచరులతో నీకు విముక్తి కలిగించుటకై బయలుదేరి ఉంటారు. నీ ఆనందానికి శుభశకునములు గోచరించుటకు ఇదే కారణమై ఉంటుంది. నిజమా? ఆ ఉన్నట్టుండి నాకు అశుభ శకునములు తోచుచున్నవి నాథ. భవిష్యత్ భయంతో అనుమానాలతో నా మనసు కలవరపడుతున్నది. అపశకునముల మా అనుమతి లేనిదే అపశకునములు లంకలోకి ఎలా ప్రవేశించగలవు? పరిహాసమునకు ఇది తగిన సమయము కాదు మహారాజా. నేను తమకు విన్నవించుకొనుచున్నది కేవలం స్వప్నం కాదు. నా స్వీయ అనుభవముల ఆధారముతో చెప్పుచున్నాను. నాకు చాలా భయముగా ఉన్నది స్వామి. అతివలు స్వభావ సిద్ధంగా పిరికివారే. నేను అలాంటి పిరికిదానని కాను మహారాజా. నేను త్రిలోక విజేత దశకంఠుడు లంకేశ్వరుని పట్టమహిషిని. నాకు ఎవరి వల్ల భయము లేదు నాథా. నేను భయపడుతున్నది కేవలం అవినీతికి, అధర్మమునకు. తమకు అనుభవం కలిగి ఉండాలే ప్రాణేశ్వర. మాకటువంటి అనుభవములు కలగడం లేదు మహారాణి. ఈ రావణుని దరిచేరుటకు భయమునకు కూడా భయము కలుగును. లేదు మహారాజా. ప్రతి మానవుని అంతరాత్మ వానిని హెచ్చరిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే వారు తమ వందిమాగతుల జయఘోషలో పూర్తిగా దానిని వినిపించుకోరు. స్వామి, తమరు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి. సీతను లంకకు తీసుకువచ్చినప్పటి నుండి తమరు మునిపటి వల్లే ప్రశాంతముగా ఉండగలుగుచున్నారా? ఏ తమకు అనిపించటలేదా? ఆనాటి నుండి ఏదో ఒక రకమైన అమంగళము జరుగుతూనే ఉన్నది. ఏమి అమంగళము జరుగుచున్నది? నేను పూజ చేయడానికి కూర్చున్నప్పుడు ఏకాగ్రత కుదురటలేదు. యజ్ఞగుండములోని పవిత్రాగ్ని నుండి దివ్యగంధమునకు బదులుగా దుర్గంధము వెలువడుచున్నది. ధూమము కాలమేఘఛాయ కలిగి ఉంటున్నది. వేద పఠనానికి కూర్చున్నప్పుడు వేదమంత్రములు మరిచిపోతున్నాను. కుడి కన్ను అదిరి అశుభ సంకేతాన్నిస్తోంది నాథా. నీ మదిలోని అపశకునముల నివారణకు పరిహారమేమున్నది? ఒక్కటే పరిహారం ప్రాణేశ్వర. సీతను సగౌరవంగా రఘువరుని వద్దకు పంపివేయండి. రాణి! ఇప్పుడు అర్థమైనది నీ మదిలోని అట్టి అపశకునములకు అసలు కారణం సీత నీకు సవతి కాబోతుందన్న భయం. కాదు, సీత నాకు సవతి కాదు. అవుతుంది రాణి, అవశ్యమవుతుంది. ఆ మరుక్షణమే నీ పట్టపురాణి పదవి నిన్ను వీడిపోతుంది. ఆ అమంగళ అనుమానంతోనే నీవు ధైర్యాన్ని కోల్పోతున్నావు. మంగళము గాని అమంగళము గాని సీత జీవించిన లంకలోనే, మరణించిన లంకలోనే. ఏమైనది? దేని కొరక నాదము? త్రిలోక విజేత లంకేశ్వరులకు జయం. వేగులు సమాచారం తీసుకొచ్చారు మహారాజా. ఏమా సమాచారము? మహారాజా, సీతాపతి రాముడు, అతని సోదరుడు లక్ష్మణుడు, కిష్కింధ మహారాజు, సుగ్రీవుడు పెద్ద వానర సైన్యముతో సముద్రపు ఆవలి తీరమునకు వచ్చి ఉన్నారు. ఇంకేమి? ఏమీ లేదు మహారాజా. సంతోషం, నీవు వెళ్ళవచ్చు. తమరు విన్నారు కదా మహారాజా, వారు సైన్యాన్ని తీసుకుని లంకకి ఆవలి వైపు చేరుకున్నారు. మండోదరి, ఆ తీరమునకు ఈ తీరమునకు భూమి ఆకాశమున అంతరమున్నది. స్వామి, వారి దూత ఒకడు లంకకు వచ్చాడు. రాజ్యాన్ని అల్లకల్లోలం చేసి వెళ్ళాడు. ఆలోచించండి స్వామి.
విచక్షణతో వివేకంతో న్యాయాన్యాయాలను ఆలోచించి నిర్ణయం తీసుకోండి నాథ. ఆలోచించి వివేచించి చేసే కార్యము మంత్రులతో జరుగుతుంది. బుద్ధిమంతులకు, యోచనాపరులకు, నీతికోవిదులైన మంత్రులకు, వీర విక్రమ పరాక్రమోపేతులకు ఈ లంకేశ్వరుని రాజదర్బారులో కొదవలేదు. ఏ నిర్ణయము తీసుకోవలసి వచ్చినా అది రాజదర్బారులోని. పుత్రి పుత్రి, నగరం అంతా చర్చించుకుంటున్నారు. దేని గురించి మాతా? శ్రీరాముని సైన్యం సముద్రపు ఆవలి తీరానికి చేరుకుందట. గుప్తచర్లు ఈ వార్త తీసుకొచ్చారు. నిజమా? నిజమా మాతా? నా స్వామి, నా మరిది వస్తున్నారా? నిజంగానా? ఆ నా స్వప్నం ఫలించే సమయం ఆసన్నమైనది. హే మాత, హే గౌరీ మాత, నీవే నా స్వప్నమును ఫలింపజేసినావు. ఇప్పుడు మరలా ఫలింపజేయము తల్లి. ఇది స్వప్నం కాదు సీత, నేను చెప్పున్నది అక్షర సత్యము. ఇది విని లంకేశ్వరుడు చింతాక్రాంతుడై ఉంటాడు. యువరాజు ఇంద్రజిత్, అనుజా విభీషణ, సేనాపతి అకంపన, ప్రహస్త, మహాపార్శ్వ, దుర్ముఖ మరియు మంత్రిమండలి సదస్యులారా, మీరందరూ వినే ఉంటారు. ఆ ఇరువురు కాంతారవాసులు రామలక్ష్మణులు కిష్కింధారాజ్య వానర సైన్యముతో సాగరానికి ఆవలి తీరానికి చేరుకున్నారట. వేగుల కథనానుసారం వారు లంకపై దాడి చేయుటకు సిద్ధముగానున్నారట. ఈ వార్త లంకా నగరములో దావానలం వలె వ్యాపించినది. ప్రజలు భయపడుతున్నారు. ఈ యుద్ధము లంకా నగర ద్వారం వరకు వచ్చినదని. పూజ్యనీయులైన మాల్యవంత, తమరు కూడా భయపడుతున్నారా? శాంతించు యువరాజా. మాల్యవంతులు మనకు పూజ్యులు, మేధావులు. వారితో ఏకీభవించకపోయినా వారి సలహాను మనం ఆదరించవలను. సభాసదులారా, మనకు ఎటువంటి సమస్య ఎదురైనను మేము మీ అందరి సలహా సంప్రదింపులతోనే ముందంజ వేసినాం. నాడు సభకు బందీగా తీసుకురాబడిన వానరుడైన హనుమంతుని వధించే విషయములో విభీషణుని సూచన మేరకు మేము వారిని వదిలివేసినాం. అదే పొరపాటైపోయినది. ఆనాడే ఆ మొండి వానరాన్ని వధించి ఉంటే ఈనాడి సమస్య తలెత్తుండేది కాదు. వాడు ప్రాణాలతో వెళ్లేవాడు కాదు. వాళ్ళకిక్కడ వివరాలు తెలిసుండేవి కావు. ఇప్పటికీ సమస్య జటిలం కాలేదు మహారాజా. సముద్రానికి ఆవల తీరానికి వచ్చినంత మాత్రాన సరిపోదు. 100 యోజనములు అనగా 400 క్రోసుల విశాలమైన దుర్గమ సముద్రమును దాటి సేనాసమేతముగా రావలను గదా. సేనాపతి అకంపన, మీ మాటలు మాకు ఆమోదయోగ్యముగా లేవు. రాముని పరాక్రమము ఎటువంటిదో మీరే స్వయముగా మీ కనులతో చూసినారు. నాటి సంగ్రామంలో తమరు, తమ సహచరులు యుద్ధభూమి నుండి పారిపోయి ప్రాణములు కాపాడుకున్నారు. మహారాజా, మనము ఒక విషయం మరువరాదు. శత్రువు యొక్క దూత హనుమంతుడు సముద్రమును లంఘించి లంకలో ప్రవేశించినాడు. అనగా లంకా ప్రవేశము దుర్గమము కాదు. ఆ ఒంటరి వానరుడు లంకను దహించి వేసినాడు. మహాపరాక్రమవంతులైన మన వీరులందరూ నగరాన్ని రక్షించలేక చూస్తూ ఉండిపోయారు. అది మాత్రమే కాదు మహారాజా, మన నగర అభేద్య కుడ్యములనియు బలహీనములైపోయినవి. నీవే తెలుపుము విభీషణ, మేము ఏమి చేయవలను? మహావీర లంకేశ్వర, శ్రీరామచంద్రునితో విభీషణ, శత్రువుని నామమును గౌరవముతో సంబోధింపకము. క్షమించండి లంకేశ్వర. నా అభిప్రాయం, రామునితో వైరము మనమే స్వయంగా పెంచుకున్నాం. ఎటువంటి పరిస్థితిలోనూ ముందుగా వారు మనపై దాడి చేయలేదు. తొలుత మన సోదరి శూర్పణకే వారి చెంతకు వెళ్లి రెచ్చగొట్టింది. ఖరదూషణులు అనాలోచితముగా అహంకార మదముతో వారితో శత్రుత్వాన్ని పెంచుకున్నారు. అన్నిటినీ మించి అవినీతిపూర్వకమైన కార్యము చేసినది తమరే. వారి పత్నిని అపహరించి వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించి విభీషణ,
అవును మహారాజా, మనమే తప్పు చేశాం. మనమే మన తప్పుని సరిదిద్దుకుని సీతాదేవిని ఆదరపూర్వకంగా తన పతి చెంతకు చేరిస్తే మంచిది. మహారాజా, మన గౌరవనీయులు త్రిలోక విజేతలు అయిన రాక్షస కులములో ఈ పినతండ్రి విభీషణుడు మనకి ఎల్లప్పుడూ విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. మనము రాక్షస కులం వారం కాదు. పరమ పుణ్యాత్ముడు మహర్షి పులస్త్య వంశీకులం. అయినచో మీరు కూడా ఒక్క బాణభయంతో పారిపోయిన మారీచుడు మావయ్య వలనే కాషాయ వస్త్రములు ధరించి ఏ ఋష్యాశ్రమంలోనో ఉండి తావళం తిప్పుకోక ఇక్కడ లంకలో ఏ దురాశతో జీవిస్తున్నారు. నాయన మేఘనాథ, ఇటువంటి నిరర్ధకమైన మాటలు మాట్లాడుట, పెద్దల పట్ల ఇలా అమర్యాదగా ప్రవర్తించుట నీకు శోభస్కరము కాదు. నీవు అనుభవం లేని పసివాడవు. పసివాడనా? దేవతల గర్వమును అణచివేసిన వాడను. మహామహాయోధానుయోధులైన దైత్య నాగకులములను శోకసంద్రమున ముంచిన వాడను. ఐరావత దంతములను పెకలించి దేవరాజైన ఇంద్రుని ఓడించి ఆకాశము నుండి భూమిపై విసిరివేసిన ఈ ఇంద్రజిత్తు అనుభవము లేని పసివాడా? ఆ! మహారాజా, వనములలో సంచరించు ఇద్దరు మానవులు, వారి వెంట కొందరు వానరులు. వారికెందుకు మీరు భయపడుతున్నారు? భయమను మాటకు ఈ రావణుని నిఘంటువులో స్థానము లేదు. నరులు కాని వానరులు కాని నన్ను ఏమీయూ చేయలేరు. మహారాజా దశకంఠ, నేను మిమ్మల్ని పితృసమానముగా గౌరవిస్తాను. మీరు మాకు రాజు మాత్రమే కాదు, స్వయముగా జ్యేష్ఠ భ్రాత. ఎవరినైతే సాధారణ వనవాసులైన నరులుగా ఉపేక్షిస్తున్నారో వారి శౌర్యగాథను మర్చిపోవద్దు. మహావీరుడైన సుబాహు, రాక్షసుల కబంధుడు విరాధుడు, కరదూషణులు త్రిశిరుడు, జగదేక వీరుడు మహాబలవంతుడైన వాలి, వీరంతా రామబాణ ఘాతాహతులై యమలోకము చేరుకున్నారు. ఏ వానరుని అపహాసం చేస్తున్నారో అతడు వదిలి వెళ్లిన గుర్తులు నగర నలుమూలల్లో భస్మీపటలమైన మేడలు, మసిబారిపోయి ఉన్న ప్రాకారాలు, అగ్నిలో కరిగి కూలిన స్వర్ణ స్తంభాల రూపాల్లో కనబడుచున్నవి. రాజా, నేను మన సమస్త విశ్వావస వంశ హితము కోరి మాట్లాడుతున్నాను. హితము కోరి మాట్లాడుతున్నారా లేక పిరికి మందు నూరిపోస్తున్నారా? నేను ధర్మము నీతి మార్గాలను గుర్తు చేస్తున్నాను ఇంద్రజిత్ కుమారా. తప్పుడు సలహాలతో పదభ్రష్టులను చేయగల ముఖస్థుతి చేసే మంత్రుల పట్ల అప్రమత్తముగా ఉండవాలని సూచిస్తున్నాను. సచివ్ వేద గురు తీని జో ప్రియ బోల హీ భయ ఆస్ రాజ్ ధర్మ తన తీని కర్ హోయం వేగ హీ నాస్. ఏ రాజు వద్ద ఉన్న మంత్రి అయినా, గురువైనా, వైద్యుడైనా రాజు అప్రసన్నుడవుతాడన్న భయంతోనో లేదా నీచమైన లాభాపేక్షతోనో వాని హితవు కోరి సత్యములు మాట్లాడకుండా ఆ రాజును సంతోషపరచుట కొరకు కేవలం తీయతీయగా మాట్లాడతారో వీరి వల్ల ఆ రాజు రాజ్యము, శరీరము, వాని ధర్మము ఈ మూడు త్వరలో నాశనమైపోతాయి. మహారాజా లంకేశ్వర, నా గౌరవనీయులైన భ్రాత, అప్పుడప్పుడు కామక్రోధములు ఉత్తేజములైన ఆవేశములో దుర్మతి మనుష్యుల్ని స్త్రీ వ్యామోహంలో పడవేస్తుంది. కానీ వారు తమ తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవడంలోనే వివేకమున్నది. దశకంఠ, తమరు మదముతో వడలు మరిచి ఒక పరస్త్రీని యమపాశము కంఠమున ధరించిన చందముగా తీసుకువచ్చినారు. మహారాజా, ఆమె రాక్షస కులానికి కాళరాత్రితో సమానమైనది. విభీషణ, నీవు తప్ప ఇంకెవరైనాను ఇటువంటి ప్రేలాపనలు చేసి ఉంటే ఈ క్షణమే వారి ప్రాణాలు హరించుండేవాడిని. క్షమించండి, క్షమించండి లంకేశ్వర. మంచి చెడ్డల గురించి చర్చించినప్పుడు ఈ విధముగా కోపగించుకునుట సమంజసము కాదు. వేదవేద్య, కొంచెం వివేకముతో ఆలోచించండి. ఒక అబలని తన ఇష్టానికి విరుద్ధంగా పశు ప్రవృత్తితో బలవంతంగా అపహరించి తీసుకొచ్చారు. అటువంటి స్త్రీ విషము పూసిన పదునైన ఖడ్గంతో సమానము. అందువలన నేను తమకు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను అగ్రజ. తమరు సీతను సగౌరవముగా ఆమె పతి వద్దకు పంపించండి. దానివల్ల మీ కీర్తికి కళంకం రాదు, త్రిలోకాలలోనూ మీకు గౌరవం లభిస్తుంది. గౌరవం లభిస్తుందా? త్రిలోకాలలో నా పిరికి పంత. వీరపురుషుల సభ జరిగిన చోట మమ్ములను అవహేళన చేసెదరు. ఈ దశకంఠుడు ఒక్కసారి ముందుకు వేసిన అడుగును
వెనుకకు తీసుకున్నాడంటే అది మా కీర్తికే కళంకం. కానీ నీతి నీతి శక్తిహీనులైన పురుషులు ఎవరికి వారు అల్లుకున్న సాలెగూడు వంటిది. అందులో వీర పురుషులెవరూ చిక్కుకోరు. నీతి శక్తికి బానిస. శక్తివంతుడు ఏది చేస్తాడో అదే నీతి, అదే ధర్మం అవుతుంది. లేదు భ్రాత, లేదు. అది అధర్మం. అధర్మం ఎప్పుడూ ధర్మానికి స్తమము కాదు. క్రూరమైన శారీరక బలం ధర్మాన్ని అంచలేదు. ధర్మానికి ఆధ్యాత్మిక బలం ఉంది. దానికి దైవీకమైన శక్తి కూడా ఉంది. తమరు చేసిన అధర్మ కార్యము వలన కులమంతా సర్వనాశనమైపోతుంది. మన కులమును రక్షించమని నేను తమ చరణములు పట్టుకుని ప్రార్థిస్తున్నాను. పాదమును పట్టుకుని ప్రార్థించడము కాదు, సగర్వముగా తలెత్తుకుని తిరిగే ఈ దశాన నుండి శత్రువుల ముందు దించుకునేలా చేయడానికి నీవు కుట్ర పన్నుతున్నావు. ఇప్పుడు మాకు అవగతమైనది. ఆ వానరుడు ముందు నీ ఇంటికే వచ్చినాడు. నీవే సీత ఉనికిని తెలియజేశావు. వాడు లంకంతటికి నిప్పు పెట్టాడు, కానీ నీ ఇంటిని మాత్రం వదిలిపెట్టాడు. ఇంటి గుట్టు బయట పెట్టే నీవు బాల్యము నుండే మాకు బద్ధ శత్రువువి. లంకలో ప్రజలందరూ మా కనుసైగలలో మెదలుతుండగా నీవు మాత్రం అందులకు విరుద్ధముగా ప్రవర్తిస్తున్నావు. మాకే ధర్మోపదేశం చేస్తావా? వెళ్ళు, కులద్రోహి, భాతృద్రోహి. ఆ వనవాసుల చెంతకు చేరి వారికి నీతి ధర్మాలు బోధించు. వెళ్ళు. అగ్రజా, నన్ను అపార్థం చేసుకోవద్దు. తమరు నాకు పితృ సమానులు. నిష్కల్మషముగా నేను ఎల్లప్పుడూ మీ హితమును కోరేవాడను. సర్వదా నేను మీ శ్రేయోభిలాషిని. అందులకే మరొకసారి తమ పాదములు పట్టుకుని ప్రార్థిస్తున్నాను. శ్రీరాముడు ముల్లోకములకు ప్రభు. వారితో వైరము వలదు. లేవరా నీచుడా, వెళ్ళు. నా కళ్ళకు కనపడనంత దూరంగా వెళ్ళు. పో, నీకిక లంకలో స్థానము లేదు. పో. పరిహసిస్తున్నారా? మీపై నాకు జాలి కలుగుతున్నది. మీ శరములపై అదృశ్యముగా తిరుగుతున్న మృత్యుదేవతను చూస్తున్నాను. శాస్త్రంలో చెప్పబడి ఉన్నది, వినాశకాలే విపరీత బుద్ధి అని. తమ వినాశ మార్గములో పయనించు వారికి భగవంతుడే హితవు చెప్పడానికి వచ్చినా కూడా అహంకార మదములో మునిగి కనులు పొరలుగమ్మిన వారికి భగవంతుడు కూడా పిచ్చివాడిలా కనిపిస్తాడు. తమ దుర్బుద్ధినే సర్వశ్రేష్టమనుకుని మీ అందరి వలనే అజ్ఞానముతో నవ్వుతూ అతి భయంకరమైన మృత్యుగర్భంలోనికి చేరుకుంటారు.